హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ యూ గైస్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి భువన్ మార్నింగ్ రొటీన్ అనమాట. సో భువన్కి ఎలా రొటీన్ ఉంటుంది, నేనేం చేస్తాను, ఏ టైంకి లెగుస్తాను అన్నది టోటల్గా మొత్తం షేర్ చేసుకున్నా ఈ వీడియోలో. సో ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ నేను ఎప్పుడూ హాట్ వాటర్ తోటే స్టార్ట్ చేస్తాను నా డేని. సో మా బాబు లేచేసరికి 6:30కి లెగుస్తాడు. నేనైతే వాడికన్నా ఒక 1 అవర్ ముందే లెగుస్తా. ఒక 5:30 ఒక్కొక్కసారి అయితే 4:30కి ఆ టైంకి లెగుస్తా అనమాట. సో బాబు లెగ్గాన అయితే ఫస్ట్ నేను మిల్క్ వేడి చేసేసి ఒక గ్లాస్లో వేసి అందులో అటుకులు కొన్ని బిస్కెట్స్ అయితే యాడ్ చేసి కలిపి పెడతాను. ఎందుకంటే అది ఫైబర్ ఫుడ్ కాబట్టి లెగ్గాన అదే తినిపిస్తాను ఫస్ట్. సో ఇంతకుముందైతే పాలిస్తుండే నార్మల్గా బాటిల్ వేసి, కానీ ఇప్పుడైతే కొంచెం అటుకులు బిస్కెట్ అట్లా యాడ్ చేసి అదే తినిపిస్తాను. ఎప్పుడైనా సరే మనం పిల్లల కన్నా ముందుగానే ఒక 1 అవర్ 2 అవర్స్ ముందుగానే లెగుస్తే చాలా ప్రశాంతంగా మనం అనుకున్న పనులన్నీ అయితే, అలానే మనకంటూ కొంచెం టైం అన్నది ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే నేను కానీ ముందు లేచానంటే నాకు చాలా టైం ఉంటుంది తర్వాత ఏం చేయాలి ఏంటి అన్నది ఆలోచించుకోవడానికి. సో ఇంకా బాబు లేగకముందే టిఫిన్ అయితే అవన్నీ రెడీ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. సో వాళ్ళు లేగకముందు టిఫిన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తాను. ఒక్కొక్కసారి అయితే కొంచెం తొందరగానే లేచానంటే ఇంకా తొందరగా లెగిస్తే లంచ్ కూడా చేసేస్తాను మార్నింగ్ అని. తర్వాత ఇంకేం పని ఉంచుకొని వాడితో ఎక్కువ స్పెండ్ చేద్దామని. సో ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను. ఫస్ట్ చట్నీకి అయితే అన్ని ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటాను. అంటే కొందరైతే కుక్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అంటే ఒకేసారి అన్నీ కట్ చేసి పెట్టుకోకుండా కుక్ చేస్తున్నప్పుడు ఒక సైడ్ కట్ చేసుకుంటూ ఉంటారు. నాకు అదేంటో అన్నీ రెడీ చేసుకున్నాక నేను స్టార్ట్ చేస్తాను కుకింగ్. సో అన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాక ఇంకా స్టార్ట్ చేశాను. సో ఇదైతే ఏదో పెద్ద స్పెషల్ అయితే ఏం లేదు ఈ చట్నీలో. రెగ్యులర్గా చేసుకున్నది అందరికీ మేబీ తెలిసే ఉండుండొచ్చు. నేనైతే ఇలానే చేస్తూ ఉంటా. ఇదే కాకుండా ఒక్కొక్కసారి కోకోనట్ చట్నీ చేస్తాను, కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ అట్లా మారుస్తూ ఉంటాను అనమాట. సో నాకైతే ఎక్కువ మోస్ట్ ఫేవరెట్ అయితే కొత్తిమీర చట్నీ. బాబు కూడా చాలా ఇష్టము. అది కానీ చేసి పెట్టానంటే నార్మల్గానే తినేస్తూ ఉంటాడు, అంత ఇష్టం అనమాట. సో ఈరోజు అయితే ఇది చేశాను. సో ఇంకా ఇది కూడా బాగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిక్సీ పెట్టుకొని తర్వాతకి నార్మల్గా పోపు అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి అయితే నేను కొంచెం లేజీగా ఉండి ఆ రోజు కానీ తొందరగా లేకపోతే ఆ రోజు అయితే చాలా పనులు ఉంటాయి. అసలు టైంకి టిఫిన్ అవ్వదు, వాడి స్నానం అవ్వదు, వాడికంటూ ఒక రొటీన్ అనేది సెట్ చేశాను ఈ మధ్యన. సో దాని ప్రకారంగానే అస్సలు మిస్ చేయకుండా ఈ మధ్యన అయితే ఫాలో అవుతున్నాను. సో ఒక్కవేళ కానీ లెగ్గుస్తే బై ఛాన్స్ లేట్ లెగ్గుస్తే ఆ రోజు అంతా చిరాగ్గానే ఉంటుంది, అసలు ఫాస్ట్గా కంప్లీట్ కావు పనులు. సో నేనైతే ఇంకా డైలీ తొందరగా లెగడం అయితే ట్రై చేస్తున్నాను ఆల్రెడీ. సో ఈరోజు అయితే తొందరగా అన్ని పనులు అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఇదేంటంటే నైటే నేను ఇలా పెసరపప్పు అన్నది యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే పెసరపప్పు ఏంటి అంటే నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసులు బియ్యాన్ని అయితే తీసుకున్నాను. సో ఇదైతే చాలా ఫైబర్ అండి, చాలా బాగుంటుంది. కొంచెం గ్రీన్ కలర్ దోశలో కొంచెం వెరైటీ అంటే గ్రీన్ కలర్. సో ఇంకా ఇది మిక్సీ పెట్టుకొని దాంట్లో కొంచెం అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం నార్మల్ మరీ మెత్తగా కాకుండా జస్ట్ నార్మల్గా యాడ్ చేసుకొని మొత్తం మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అది వేడివేడి తింటేనే బాగుంటుంది కదా. సో అలా అని ఇంకా ఆ తర్వాత ఈ లోపల బాబు లేచాడు, ఆల్రెడీ పాలు బిస్కెట్ తినిపించేశాను. ఇంకా నెక్స్ట్ వాడికి స్నానం చేయించేశాను. ఈ హెయిర్ అయితే చాలా ఇష్టం నాకు మా బాబులో, కానీ పైకి జుట్టేసేస్తాను, హెయిర్ బ్యాండ్ తోటి కట్టేస్తాను. ఎందుకంటే హెయిర్ అంతా పాపం వాడికి కళ్ళల్లోనే ఉంటుంది. అస్సలు వాడు చూడాలంటే మొత్తం తలంతా పైకి ఎత్తి చూస్తాడు, ఎందుకంటే మొత్తం హెయిర్ ఉంటుంది. ఇంకా తిరుపతి వెళ్ళేది ఉందన్నమాట ఈ హెయిర్ తీపిచ్చేది. సో ఇంకా సంక్రాంతి తర్వాత వెళ్ళేది ఉంది ఆ ప్లాన్ కూడా. ఇంకా నెక్స్ట్ ఇంకా వేడివేడిగా అప్పటికప్పుడు తింటే బాగుంటుంది పెసరట్టు అనుకొని ఇంకా వాడికి రెడీ చేసేసి పెసరట్టు అయితే వేసేస్తున్నాను.
దీంట్లో కూడా ఆనియన్ పెసరట్టు ఇంకా ఉప్మా పెసరట్టు అట్లా కూడా వేస్తే చాలా బాగుంటుంది. సో ఇదైతే అప్పటికప్పుడే చేశాను. ఇంకా మా హస్బెండ్ తినేటప్పుడు ఎప్పుడైనా సరే అంటే ముందే వేసి రెడీ చేసి పెట్టుకున్న కన్నా అప్పటికప్పుడు వేసుకొని వేడివేడి తింటేనే బాగుంటుంది. సో అలానే చేస్తాను నేనైతే. వాడికి రెడీ చేశాక ఇంకా వాడి కోసం అని దోశలు అయితే వేసేసాను. నేనైతే మ్యాక్సిమం ఈ మధ్యన అంటే ఈ 1 వీక్ 2 వీక్స్ నుంచి అయితే టిఫిన్స్ అయితే బంద్ చేసేసినాను టోటల్గా. కొంచెం టిఫిన్స్ వల్ల బాడీకి హీట్ అంటే కొందరికి పడుతుంది కొందరు పడదు కాబట్టి నేను ఎందుకో మానేద్దాం అనుకున్నాను. సో మానేసాను. నాకైతే నేను నైటే ఓట్స్ అవి సోక్ చేసి పాలల్లో పెట్టుకుంటాను అనమాట. వీళ్ళకి ఓన్లీ మా హస్బెండ్కి బాబుకి మాత్రమే టిఫిన్ చేస్తున్నాను. ఇవి నైటే నేను పాలల్లో ఓట్స్ చియా సీడ్స్ పంకిన్ సీడ్స్ అవన్నీ వేసి సోక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. మార్నింగ్ లేచాక ఒక 2 టేబుల్ స్పూన్ హనీ కళ్ళలోనే మనకి ఏ ఫ్రూట్స్ అంటే ఆ ఫ్రూట్స్ యాపిల్ బనానా ఏముంటే అవే వేసుకొని తింటూ ఉంటా, లేకపోతే నార్మల్గానే తినేస్తూ ఉంటా. సో ఇదైతే మా బాబు కూడా లైట్ తింటూ ఉంటాడు, కొంచెం మరీ ఎక్కువైతే పెట్టను. సో వేడి కదా కొంచెం, అందుకే బాబుకి కూడా పెడుతూ ఉంటాను. మొత్తం నాది కూడా కంప్లీట్ చేసుకున్నాక బాబుకి అయితే తినిపించేస్తాను. ఇక్కడ ఏంటంటే ఇప్పటి నుంచి వాడు ఏం చేస్తున్నాడంటే నేను తినిపించే కన్నా వాడంతలో వాడు తినడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సో అందుకే ఇంకా బాబుకే ఇచ్చేస్తాను మ్యాక్సిమం. ఇంకా వాడే తింటూ ఉంటాడు. మిడిల్ నేను తినిపించేస్తూ ఉంటా, ఎందుకంటే సగం ఆడుతూ ఉంటాడు. సో ఇక్కడైతే అదే అనమాట. హెయిర్ ఇంకా నేను కట్టలేదు కదా, పాపం మొత్తం కళ్ళల్లోనే ఉంది. సో ఇంకా మంచిగా అయితే తినేస్తున్నాడు. తినిన తర్వాత మాకు ఈరోజు కొంచెం బయటికి వెళ్ళేది ఉందన్నమాట. సో టిఫిన్ చేశాక కొంచెం ఎర్లీగానే తొందరగా అన్ని పనులన్నీ ఫినిష్ చేసేసి టిఫిన్ కూడా కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళేది ఉంది. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది. సో అందుకే ఇంకా రెడీ అయిపోయిన తర్వాత వాడికి రెడీ చేశాక బయటికి పద షూ వేసుకో అంటే చాలు, ఇంకా ఎక్కడున్నా సరే షూ అయితే వెతికి తెచ్చి కూర్చొని ట్రై చేస్తాడనమాట షూ వేసుకోవడానికి. సో అదైతే చాలా ఇంట్రెస్ట్ బయటికి వెళ్ళడానికి. సో ఇంకా అక్కడ నుండి అయితే బయటికి అయితే వచ్చేసాము. సో మార్నింగ్ రొటీన్ అయితే ఇదేనండి. మా బాబుకి అయితే ఇలానే ఉంటుంది. సో నేను కూడా సెట్ చేసుకుంటున్నాను ఈ మధ్యనే. ఇదే టైంకి లెగాలి, ఇదే టైంకి టిఫిన్ అయిపోవాలి అనేది ముందే ప్లాన్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు అయితే ప్లాన్ చేసుకుంటే ఏం చేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడైతే ప్లాన్ చేసుకొని కంపల్సరీగా చేస్తున్నాను. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అలానే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా పెద్ద గిఫ్ట్. సో